స్వామి మనం దీక్షలో ఉండడానికి చాలా ముఖ్యమైనవి మన మెడలో ఉన్న మాలలు. అందరి స్వాములకు ఒకటే డౌట్, ఏ మాల వేసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటది, ఆ మాలల వల్ల మన ఫలితం ఏంటిది పదా తెలుసుకుందాం. మనందరికి తెలుసు అయ్యప్ప స్వామి తల్లిదండ్రులు విష్ణుదేవుడు ఇంకా శివుడు అని. విష్ణుదేవుడు అని చెప్పి కొంతమంది స్వాములు కమెంట్ పెడతారు. విష్ణుదేవుడు అంటే మోగిని రూపం ఎత్తిన విష్ణుదేవుడు. ఇది గుర్తు పెట్టుకుని చెప్తా. మనం దీక్షలో ఉన్నప్పుడు 2 మాలలు వేసుకోవాలి. అవి ఏంటివి? మాలలు నువ్వు ఏవనే వేసుకోవచ్చు. తులసి మాల, స్ఫటిక మాల, రుద్రమాల, చందనమాల. కానీ ఇక్కడ తులసి మాల అన్న రుద్రాక్ష మాల అన్న కంపల్సరీ ఉండాలి. ఎందుకు అట్లా అంటున్నా అంటే, రుద్రాక్ష మాల వచ్చేసి శివుడు కన్నీటి నుంచి రుద్రాక్ష అయితే పుడుతుంది. మరి తులసి అంటే లక్ష్మీదేవిని సూచిస్తుంది. అలా తులసి మాల విష్ణుదేవునికి చాలా ఇష్టం. మనము ఇందులో ఏ మాలనే వేసుకోవచ్చు. ఇలా అయ్యప్ప స్వామి తల్లిదండ్రులని రీప్రజెంట్ చేస్తుంది. తులసి మాలకు తోడన్నా లేదంటే రుద్రాక్ష మాలకు తోడన్నా నువ్వు ఏ మాలనే వేసుకోవచ్చు. చందనం మాల అన్నా, స్ఫటిక మాల అన్నా, ఏ మాల అయినా సరే 8 పూసలు అయితే ఉండాలా. సరే, ఇప్పుడు ఏ మాల వేసుకోవాలో మనకు అర్థమైంది. ఈ మాలలు వేసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంది? మన పూర్వీకులు ఏది పెట్టినా సరే ప్రతి ఒక్క దానికి సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటది. కానీ ఇప్పుడు ఆ సైంటిస్ట్ కనుక్కుంటున్నారు, తులసి మాల వేసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న యాంటీ బ్యాక్టీరియా అంతా స్నానం చేసేటప్పుడు వెళ్ళిపోతుంది. మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది. రుద్రాక్ష మాల వేసుకోవడం వల్ల మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మన బాడీలో స్ట్రెస్ అనేది తీసేస్తుంది అనమాట. ఇంకా చాలా చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటూ కూర్చుంటే ఒక పెద్ద వీడియోలే చేయాల్సి వస్తుంది. మీ గురుస్వామి ఏ మాల ఎత్తా మాల వేసుకోండి. ఒకటైతే గుర్తు పెట్టుకోండి, ఆ మాలలో 108 బిట్స్ అయితే ఉండాలి. మనం ఇందులో ఏ మాల వేసుకున్నా మనకి ఫలితం అయితే ఒకటే. స్వామి శరణమయ్యప్ప.